నేను నివసిస్తున్నటువంటి ఈ సమాజంలో ఈ ప్రజల మధ్య ఒక వింతగా నేను జీవిస్తూ ఉన్నానయ్యా అని దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట అంటే, మనము చూస్తూ ఉంటాం వింత అనే మాటకు అర్థము ఏంటమ్మా, వండర్ అని ఇంగ్లీష్లో అంటారు. అదే తెలుగులో ఆశ్చర్యము అనే మాటను కూడా వాడుతూ ఉంటాం. 7 సంవత్సరముల బాలుడు మాట్లాడుతూ ఉన్నాడంటే అది వింత కాదు. 7 రోజులు బాబు మాట్లాడుతూ ఉన్నాడంటే అది వింత. కలెక్టర్ గారి కుమారుడు కలెక్టర్ గారు అయ్యాడంటే అది వింత కాదు. వృక్షాతకే కార్మికుని కొడుకు కలెక్టర్ అయ్యాడు అంటే అది ఒక పాము కరిస్తే మనిషి మరణిస్తాడు, అది సహజం. అదే మనిషి కలిసి పాము జరిపోయిందంటే అది ఒక గొప్ప వింత. అలాంటి జీవితం నేను జీవిస్తూ ఉన్నానయ్యా అని భక్తుడైనటువంటి దావీదు చెప్పుచూ ఉన్నటువంటి మాట. సింహము మనిషిని చంపిందంటే అది పెద్ద వింత కాదు. కానీ అలాంటి సింహాన్నే ఒక మానవుడు లేదా ఒక మనిషి మేకపిల్లను చీల్చినట్లు చీల్చాడు అంటే అది ఒక గొప్ప వింత. అందుకనే ఈ దావీదు అంటున్నాడు, ఎలుగుబంటిని చంపిన దావీదు, సింహమును చీల్చిన దావీదు, రాయితో బలాశూరుడైనటువంటి గొల్యాతును చంపిన దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవితము అనేకుల మధ్య ఒక వింతగా ఉన్నదయ్యా. దావీదుకు 7 అన్నదమ్ములు ఉన్నారు, 2 అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఆయన అరణ్యలో తన జీవితం అంతా జీవిస్తూనే ఉన్నాడు. కారణము, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నానయ్యా, నా జీవితమే ఒక వింత అయిపోయిందయ్యా. అలాంటి బ్రతుకులు నేను బ్రతుకుతున్నానయ్యా. అయితే నీ కీర్తితో నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు కూడా నా నోరు నిండి ఉందయ్యా. ఎంత అద్భుతమైన మాటలను దావీదు రాస్తూ ఉన్నాడు. ఈ వింతనే మాటను ఈ దినము మనము ధ్యానం చేసుకునే అంశముగా చూడవచ్చును. దావీదు జీవితము వింతగా ఎందుకు అవ్వవలసి వచ్చింది? దావీదు తండ్రి యెషై ఒక గొప్పవాడు కదా, సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడు కదా. మరి అలాంటి వాడి కుమారుడు అరణ్యములో గొర్రెలను కాల్చుకుంటాం ఏమిటి? తన జీవితము అరణ్యములో గడపడం ఏంటి? గొర్రెల కాపరిగా తన జీవితం ఉండటం ఏమిటి? దేవునికి ఆశ్చర్యము కలగకపోవచ్చు, కానీ మానవులమైన మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఇది. అందుకని దావీదు అంటున్నాడు, నా జీవితం అంతా ఒక వింతగా ఉన్నది. దావీదు తండ్రి యెషై. యెషైకు 7 కుమారులు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. చివరివాడిగా దావీదు జన్మించాడు. అయితే కడుగుటి వాడైనప్పటికీ చిన్నవాడైనప్పటికీ అరణ్యంలో గొర్రెలను ఎందుకు మేపవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఒకానొక దినమున యెషైను ఆ సన్హెద్రిన్ సభలో వారు అంటున్నారు, అయ్యా నీ భార్య మోయాబీరాలు కదా, మరి నీ భార్య మోయాబీరాలు అయినందువలన నీవు ఈ సభ నుండి తప్పుకోవలసి వచ్చిందయ్యా. ఈ సభలో అలాంటి కులమతమైనటువంటి కులాంతర వివాహం చేసుకున్నటువంటి వ్యక్తివి నీవు ఈ సభ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోవలసి వచ్చింది అని ఒకానొక దినమున అన్నప్పుడు, ఆ యెషై భార్య పేరు లేదా దావీదు తల్లి పేరు ఏమిటి అంటే బైబిల్ గ్రంథములో లిఖించబడలేదు, కానీ కొన్ని చారిత్రక గ్రంథాలలో మాత్రమే లిఖించబడినది
నొత్సాయిద్ అనేటువంటి పేరు. ఏం పేరు? నొత్సాయిద్. మీరు ఎక్కడైనా ఏ గ్రంథాలైనా వెతికినప్పుడు కనబడితే గుర్తుంచుకోండి, దావీదు తల్లి పేరు నొత్సాయిద్. బైబిల్ గ్రంథంలో లిఖించబడాల, వేరే పుస్తకాల్లో లిఖించబడింది. ఈ నొత్సాయిద్ ఈమె మోయాబీయురాలు కావడం చేత ఈ సన్హెడ్రిన్ సభలో ఉన్నటువంటి సభ్యులు అన్నారు, యెషయి, నీవు ఆమెను నీ భార్యనైనా విడిచిపెట్టు, లేదా నీ పదవనైనా విడిచిపెట్టు. ఎందుకు మోయాబీయురాలని ఈ యెషయి చేసుకోవలసి వచ్చింది అంటే, యెషయి తండ్రి పేరు ఏం పేరమ్మా అంటే మన చదువులు, మన బైబిలు ధ్యానం. యెషయి తండ్రి పేరు ఏందమ్మా? అతని తండ్రి పేరు బోయాజు భార్య రూతు. ఈ రూతు కూడా మోయాబీరాలే. చక్కటి గుణము కలిగిన నమ్మకస్తుమైనటువంటి స్త్రీగా ఎంచబడింది కాబట్టి ఈ బోయాజు ఆమెను వివాహము చేసుకున్నాడు. బోయాజుకు రూతుకు పుట్టినటువంటి కుమారుడు ఓబేదు. ఆ ఓబేదు కుమారుడే యెషయి. ఈ యెషయి కుమారుడే దావీదు. వంశావళి. కానీ ఈ యెషయా ఈ నుజాయిదులు చేసుకోవడానికి కారణము వారి నాయనమ్మ మోయాబీరాలు కావడం చేత, వారికి వీరికి కుటుంబ సంబంధాలు ఉండడం చేత ఇతను కూడా ఈ నుజాయిద్ అనేటువంటి మోయాబీరాలను చేసుకునవలసి వచ్చింది. అయితే ఆ సమాజము, అప్పుడున్నటువంటి సమాజంలో ఆ సభ్యులు ఆమెను భార్యగా స్వీకరించటము ఇష్టం లేదు. నీవు ఈ పదవునైనా విడిచిపెట్టు, లేదా నీ భార్యనైనా విడిచిపెట్టాలి. అప్పుడు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి యెషయి భార్య, అయ్యా, నా వలన నీ పదవి పోతుంది అంటే నేను తట్టుకోలేనయ్యా, నా వల్ల నీకున్న ఆ గౌరవం పోతుంది అంటే నేను సహించలేనయ్యా, నేనే నిన్ను విడిచిపెట్టి వెళతానయ్యా అని తెలియపరిచింది. ఆమెను విడవలేక 7 కుమారులు 2 కుమార్తెలు ఉన్నటువంటి బిడ్డలను విడిచిపెట్టి తల్లి వెళ్తాను అని అంటుంటే యెషయి బాధపడుచు ఆమెను విడిచిపెట్టలేక అప్పుడు అన్నాడు కదమ్మా, నిన్ను భార్యగా విడిచిపెట్టినా నా ఇంటిలో పనికత్తిగా ఉంచుతానమ్మా అని పనికత్తిగా ఉండటం చేత కొన్ని దినములు వారి జీవితం సాగుతూనే ఉన్నది. 7 కుమారులు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. వారి జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకానొక దినమున మరలా ఈ నుజాయిదు గర్భము దాల్చింది. గర్భము దాల్చడం చేత సమాజం అంతా కూడా నీ భార్య కాదు కదా, నీ ఇంటిలో పని ఆవిడిగా ఉంటున్నది కదా అని సమాజం అంటదని అప్పుడు ఈ నుజాయిదు అరణ్యములోనికి వెళ్ళి ఉండటానికి ఇష్టపడుతుంది. అందుకని దావీదు ఒకానొక సందర్భంలో అంటాడు కదా, నేను రహస్యమందు ఒంటరిగా ఉన్న దినమున నీవు నన్ను చూసావయ్యా, నా తల్లి ప్రసవించే సమయమున ఒంటరిగా ఉన్నప్పుడు నీవేనయ్యా నన్ను చూసినది. ఏమిటి ప్రసవ సమయంలో ఒంటరిగా ఉండటం ఏమిటి, నీవు చూడటం ఏమిటి అని మనం అనుకోవచ్చు. ఈ నుజాయిదు అరణ్యంలో ఉండి మరి ప్రసవిస్తున్నటువంటి సమయంలో ఆమె దగ్గర ఎవ్వరూ లేరు. యెషయి గొప్ప కుటుంబమే, 7 కుమారులు ఉన్నారు, వారి ఆ ఇరుగు పొరుగు బంధువులంతా ఉన్నారు. అని దావీదు పుట్టేటప్పుడు అరణ్యములో నుజాయిదు ఒక్కతే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అంత గొప్ప కుటుంబంలో మీరందరూ అనుకుంటారు దావీదు ఎందుకు అరణ్యములో తను గొర్రెలను మేపవలసిన పరిస్థితి వచ్చిందంటే ఈ విషయమును బట్టే అతను అరణ్యములో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అందుకని అంటున్నాడు, నేను నివసిస్తున్న ప్రజల మధ్య
నా జీవితము ఒక వింతగా ఉన్నది. దావీదు అందుకనే దినమంతా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా అనే మాట తెలియపరుస్తూ ఉన్నాను. దావీదు జీవితము ఒకవేళ వెలివేయబడిన జీవితమైనప్పటికీ, పనికిరాని జీవితమైనప్పటికీ, సమాజము ఒప్పుకోని జీవితమైనప్పటికీ దావీదుని ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు కూడా నిన్ను చూస్తూ ఉన్నాడనే విశ్వాసమును నేను కలిగి ఉండాలి. ఒకవేళ మన బంధువులు మనల్ని వెలివేసినప్పటికీ, మన ఆర్థిక అవసరంలో సహాయం చేయనప్పటికీ దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నీ అవసరతలను, నా అవసరతలను దేవుడు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ దావీదు కూడా అరణ్యములో పుట్టి అరణ్యములో పెరుగుతూ ఉన్న సమయంలో ఒకానొక దినమున వారి తల్లి తిరిగి మరలా యెషయా దగ్గరికి వచ్చి ఈ గృహంలో చేర్చబడటానికి వచ్చిన దినమందున, అయ్యా మీ తల్లి ఇప్పటి వరకు అరణ్యములో ఉన్నదయ్యా, సమాజము వద్దని వెలివేసిందయ్యా, అందుకనే ఈ విధముగా పాపం అరణ్యములో జీవిస్తూ ఉన్నదయ్యా అన్నప్పుడు కుమారులు అంటారు, అయ్యో మా తల్లి అక్రమంగా పుట్టినటువంటి బిడ్డ, తల్లి పాపము చేసినటువంటి తల్లి, ఈ తల్లి మాకు వద్దని 7 కుమారులు, 2 కుమార్తెలు యెషయా భార్యను అవమానిస్తూ ఉన్న సమయంలో యెషయా అంటాడు, యెషయాకి అంతా తెలుసు, అయ్యా అక్రమంగా పుట్టిన బిడ్డ కాదు, అక్రమంగా కనినటువంటి బిడ్డ కాదయ్యా, ఈమె మీ తల్లి, ఆమెకు పుట్టినవాడు కూడా మీ తమ్ముడేనయ్య అని తెలిపినప్పుడు, ఒకవేళ మేము తల్లినే ఆహ్వానిస్తాం మన ఇంటిలో, కానీ అక్రమంగా పుట్టిన దావీదును మాత్రం మేము ఇంటిలోకి రానిమని తెగేసి చెప్పినటువంటి సందర్భము. దావీదు చిన్నవాడు, బాలుడు, ఏమీ తెలియని వయసులో ఉన్నవాడు, అరణ్యంలోనే విడిపించబడి వదిలివేయబడి ఉండటం చేత తన తండ్రి అనుకుంటాడు, ఒక దినమున అరణ్యములో ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడో, ఒక 4 గొర్రెలైనా కొనిచ్చి ఆ బిడ్డకు ఇస్తే వాటిని మేపుకుంటూ జీవితము జీవిస్తూ ఉంటాడని వెలివేయబడినటువంటి దావీదు, ప్రత్యేకించబడినటువంటి దావీదు, అరణ్యములోనే జీవిస్తున్నటువంటి దావీదు, ఏమి తింటున్నాడో, ఎలా నిద్రపోతున్నాడో, ఎలా పెరుగుతున్నాడో, అన్నదమ్ములకి దూరంగా ఉండబడినటువంటి దావీదు జీవితంలో ఉన్నతమైన స్థానమునికి ఎక్కించబడ్డాడు. దేవుని రొమ్మున ఆనుకుని పరలోక రాజ్యములో జీవిస్తూ ఉన్నాడు నేటి దినమున. అలాంటి జీవితము నీకు, నాకు, మనందరికీ ఉండాలని దేవుడు ఈ దినమున ఆశపడుతున్నాడు. అందుకనే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, ఆ మాటను చూడండి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా, చదవండి. చాలు 22వ అధ్యాయము 6వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. అబ్బాయి దావీదు అంటున్నాడు, అయ్యా నేను నరుడుని కాదు, పురుగునై. బైబిల్ చదవండి, నేను నరుడుని కాదు. వాక్యాన్ని, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మీరు చదవలసింది. దావీదు బహు దుఃఖముతో బాధపడుచు దేవునితో మొరపెడుచున్నాడు, అయ్యా నేను నరుడిని కాదయ్యా, పురుగుని. అట్లా చదవాలి మీరు, అంతేగాని నేను నరుడిని కాదు అనే మాట అట్లా ఉపయోగించకూడదు. అందుకని దావీదు అంటున్నాడు, నేను నరుడిని కాదయ్యా, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడినయ్యా నేను. ప్రార్థిస్తూ ఉన్నాడు దావీదు. ఎంత గొప్ప ప్రార్థన! వారందరిలో నుండి వెలివేయబడి అరణ్యములో ఉండి గొర్రెలు మేపుకుంటూ తన జీవితమును కొనసాగిస్తూ ఉన్నాడు కదా.
తన అన్నల చేత, తన బంధువుల చేత, తన కుటుంబ సభ్యుల చేత తృణీకరించబడి ఉంటున్నాడు కదా. దావీదు జీవితాన్ని ప్రతిరోజు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దావీదు జీవితాన్ని ప్రతిరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక దినమున నీ అన్నల కంటే నిన్ను గొప్పగా నేను నిలబెడతానని దేవుడు దావీదుతో ప్రతి దినము ఆశను కలిగిస్తూ ఉన్నాడు. చినిగిపోయిన బట్టలతో, చిప్పిరి జుట్టుతో, సరైన స్నానము చేయక వికారముగా ఉంటున్నటువంటి దావీదు జీవితమును ఉన్నతమైన స్థితిలో నిలబట్టగలిగిన దేవుడు, ఈరోజు నీవు నేను కూడా అలాంటి పరిస్థితుల నుండి మనం వచ్చిన వారమే, అలాంటి స్థితిగతుల్లోనే మనం జీవిస్తున్న వారమే. దేవుని మీద నిరీక్షణ పెట్టు. నీ జీవితమును కూడా ఏదో ఒక దినమా ఉన్నతముగా దేవుడు హెచ్చించబోతున్నాడనే విషయాన్ని నీ విశ్వసించు. అందుకనే మలాకీ గ్రంథము ఒక మాట ఉంటుంది కదా, మలాకీ గ్రంథంలో కూడా 4వ అధ్యాయంలో మలాకీ కాదు, మీకా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు కూడా ఒకసారి చదవటమా. కుంటి వారిని పోగు చేయి, అవతలకు వెళ్ళగొట్టిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టిన వారిని బలమైన జనముగాను నేను చేతును. ఎంత గొప్ప మాట! దూరముగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన సైన్యముగా, బలమైన శక్తిగా, బలమైన నాయకుడిగా నేను చేయగలిగిన వాడును. దావీదు జీవితంలో కూడా దేవుడిదే చేశాడు. దావీదు జీవితంలో కూడా దేవుడిదే చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీవు చూపే విశ్వాసాన్ని బట్టి, ఒకవేళ నీవు అల్పుడిగా జీవిస్తున్నావేమో, ఒకవేళ నీవు నీ తల్లిదండ్రుల చేత నిందించబడుచున్నావేమో, నీ భర్త చేత అవమానపడబడుచున్నావేమో, దేవుడు నిన్ను బలమైన శక్తిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఒకానొక దినమున యెషయా దగ్గరికి సమయాన్ని పంపించాడు దేవుడు. మీ గృహంలో నుండి ఒక వ్యక్తిని రాజుగా నేను నియమించబోతున్నా. యెషయా, నీ కుమారులందరినీ పిలిపించు. సమయాలు వస్తున్నాడు. అతను తన తైలముతో అభిషేకిస్తాడు. సౌలు తర్వాత గొప్ప నాయకుడిగా నేను నీ కుమారుడిని ఒక వ్యక్తిని నిలబెట్టబోతున్నానని ఒక దినమున సమూయేలు వారింటికి రావటమును చూసినటువంటి యెషయి ఆయన మాటకు విన్నాడు. అయ్యా, దేవుడు నాకు వర్తమానమును పంపాడయ్యా, నీ బిడ్డల్లో ఒక బిడ్డను రాజుగా నియమించాలని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడయ్యా. నీ బిడ్డలను నాకు చూపించు, నా దగ్గరకు పంపించయ్యా, నేను ప్రార్థన చేసి వారిని అభిషేకిస్తానయ్యా. వెంటనే యెషయి కుమారులు 4 సైన్యములో ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. యెషయి అనుకుంటున్నాడు కదా, నా ఈ 4 కుమారులు చూపిస్తే చాలు, వీరు శరీరము బాగా పుష్టిగా ఉన్నది, మంచి జ్ఞానము కలిగిన వారు కదా, వీరిలో ఎవరినో దేవుడు ఎన్నుకున్నాడు ఈ 4లో అని యెషయా అనుకుంటుంటే, యెషయా వారి 4 కుమారులు పిలిపించాడు. సమూయేలు ముందుకు పంపించాడు. సమూయేలుకి దేవుడు చెబుతున్నాడు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు అని దేవుడు జవాబును అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఉన్నటువంటి 7 కుమారులను చూపించాడు. 7లో ఏ ఒక్క కుమారుని కూడా సమూయేలు ఎన్నుకొనలేదు. అప్పుడు అంటున్నాడు సమూయేలు, అయ్యా, నీకు 7 ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటున్నాడు, అయ్యా ఉన్నాడు, కానీ వాడు తెక్కలోడయ్యా, వాడు పిచ్చివాడయ్యా, చిన్నవాడయ్యా, అమాయకుడయ్యా అని అంటూ ఉన్నాడు. అయినా పర్వాలేదయ్యా, దేవుడు ఈ 7 కాదంటున్నాడు కదా, నీకున్న ఆ ఒక్కవాడిని పిలిపించయ్యా, వాడిక్కడ లేడయ్యా, అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్నాడయ్యా, దూరంలో ఉన్నాడయ్యా అని అయినా అతన్ని పిలిపించమని చెప్పాడు. వెంటనే కబురు పంపించాడు.
దావీదు దావీదు మీ నాన్న నిన్ను రమ్మంటున్నాడయ్యా, ఇంటికి రమ్మంటున్నాడు. 17 సంవత్సరంలో వచ్చింది దావీదు. ఏనాడు తండ్రి ముఖము చూడలేదు, ఇంటి ముఖము చూడలేదు, అన్నదమ్ముల ముఖము చూడలేదు. కానీ ఇంటి దగ్గర నుండి కబురు వచ్చింది, దావీదు మీ నాన్న నిన్ను పిలుస్తున్నాడయ్యా, ఇంటికి రమ్మంటున్నాడయ్యా, నీవు రా అని పిలవగానే దావీదు అంటున్నాడు కదా, అయ్యా నిజమేనా? ఇన్ని రోజులు అరణ్యములో పెట్టాడు మా నాన్న, ఏ దినమున మా నాన్న ప్రేమను నేను చూడలేదయ్యా, ఏ దినమున మా నాన్న పిలుపుని నేను వినలేదయ్యా. అలాంటిది మా నాన్న నన్ను రమ్మంటున్నాడా, నన్ను పిలుస్తూ ఉన్నాడా, ఇది నిజమేనా అని ఆ కబురు తీసుకొచ్చిన మనిషిని అడుగుతూ ఉన్నాడంట పదే పదే. అవునయ్యా నిజమయ్యా, మీ నాన్న పిలుస్తూ ఉన్నాడు, నన్ను పంపించాడయ్యా అని అన్న వెంటనే దావీదు గబగబా వెళ్ళి సంతోషపడి తన మీద ఉన్నటువంటి వస్త్రములను తీసివేసి నూతన వస్త్రములను ధరించడా. వాళ్ళ తెలివిగల ఒళ్ళు వీళ్ళు అరణ్యములో నూతన వస్త్రములు ఉంటాయమ్మా అంట ఉండేది మన జ్ఞానం. వెంటనే సంతోషముతో దావీదు పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి బెత్లెహేమునకు వెళుతూ ఉన్నాడు. ఏనాడు బెత్లెహేమును చూడలేదు నేను, నా తండ్రి నివాసం నేను ఏనాడు చూడలేను, అరణ్యంలోనే పుట్టాను, అరణ్యంలోనే పెరుగుతూ ఉన్నాడు కదా అని ఎత్తుకుంటూ వారి తండ్రి ఇంటికి వెళ్ళిన వెంటనే సమయాలు అడుగు వస్తూ ఉన్నాడు, చూడు అతన్ని నీవు అభిషేకించు, అతనినే రాజుగానే నియమిస్తూ ఉన్నాను అని దావీదు సమయాలకి దేవుని స్వరము వినపడుతూ ఉన్నది. సమయాలు అనుకుంటున్నాడు కదా, ఇతను రాజు, చినిగిపోయిన బట్టలు, జుట్టు విపరీతముగా పెరిగిపోయాడు, శుభ్రం లేదు, ఎంత అధ్వాన స్థితిలో దీనస్థితిలో ఉన్న దావీదుగా రాజుగానే వెళ్ళుకుంటున్నది అని అనుకుని వెంటనే దావీదు రాకల్ని ప్రార్థన చేసి అభిషేకించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతను మన దేవుడు నీ పేదరికాన్ని చూసి నిన్ను హేళన చేయొచ్చు. సమాజం తల్లి లేని బిడ్డలని నిన్ను హేళన చేయొచ్చు, తండ్రి లేని బిడ్డలని నిన్ను హేళన చేయొచ్చు, నీకున్న స్థితిని చూసి నిన్ను హేళన చేయొచ్చేమో. దేవుడి దృష్టిలో నిన్ను మాత్రము ఒక గొప్పవానిగా, గొప్ప వ్యక్తిగా చేయటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా అందరూ అవమానించారు, అన్నదమ్ములు అవమానించారు, అక్కచెల్లెలు అవమానించారు, తండ్రి తరపు బంధువులను అవమానించారు, తల్లి తరపు వారు అవమానించారు. కానీ దావీదు నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీ స్థానం ఇక్కడ కాదు, నీవు అనేక మందికి రాజుగా ఉంటావు. దేవుని దృష్టి ఎంత గొప్పది. ఒకవేళ నీ స్థితి అలాంటి స్థితిలో ఉన్నావు, ఒకవేళ నేను అలాంటి స్థితిలో ఉన్నావే, దేవుడు నీ ఎడల నా ఎడల కటాక్షమును చూపే దేవుడు దావీదు జీవితంలో చూయించాడు. అది మొదలుకొని దావీదు అప్పుడప్పుడు తన తండ్రి ఇంటికి అరణ్యంలోనికి వెళుచు వస్తూ ఉన్న తరుణంలో ఒకానొక దినమున యెషయా అంటున్నాడు తన కుమారుడైన దావీదు, అయ్యా యుద్ధమునకని మీ అన్నలు వెళ్ళి 40 దినముల వచ్చున్నదయ్యా, ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి ఈ ఆహారమునిచ్చిరాయా అని ఒక దినమున దావీదుకు యెషయా తెలియపరిచాడు. వెంటనే దావీదు తన అన్నలకు ఆహారమును తీసుకొని, సైన్యములు ఉన్నవారంటే వారికి ఏమీ తక్కువ ఉండదు, సమయానికి ఆహారం ఉంటుంది, సమయానికి నిద్ర ఉంటుంది, అన్నీ ఉంటవి అని దావీదు తీసుకుని వెళ్ళి అన్నలకు ఆహారం పెట్టడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు చూసి ఈ సైన్యము వీరందరూ భయపడుతూ ఉన్నారు, గుడారాలలో దాక్కుంటూ ఉన్నారు,
వారికి వేసిన టెంటుల్లో దాక్కుంటూ ఉన్నారు. కానీ ఫిలిస్తీన్లు ఈ ఇశ్రాయేలు చూసి కేకలు వేస్తున్నారు. వీరు 40 దినముల నుండి అక్కడే ఉంటున్నారు, కానీ వారి ఎదురుకెళ్ళి యుద్ధము చేసే ధైర్యము వీరిలో ఎవరికి లేకుండా ఉండినది. దావీదు చూశాడు వారందరినీ. సున్నతి లేని ఫిలిస్తీన్లను చూసి, అగ్ని లేని ఫిలిస్తీన్లను చూసి, దేవుణ్ణి ఎరగని ఫిలిస్తీన్లను చూసి మీరు భయపడుతున్నారు, మీరు భయపడుతున్నారు అని దావీదు తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఆ యొక్క ఏమంటారు దాన్ని, బడిస లేదా జోలును తీసుకుని ఒక 4-5 రాళ్ళు ఎరుకొని బలాసూరుడైనటువంటి గొల్లియాతు వైపు నడుస్తూ ఉన్నాడు. గొల్లియాతు అంటున్నాడు, నేనేమైనా నీకు కుక్కలాగా కనపడ్డానా? నేనేమైనా నీకు ఒక జంతువులాగా కనపడ్డానా? కర్ర తీసుకుని జోలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నావు. యుద్ధము చేయటానికి నీకు కావలసిన స్కిల్స్, ఆయుధాలు నీ దగ్గర లేవు అని హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు అంటున్నాడు, అప్పటికి ఇశ్రాయేలు రాజు సౌలు అంటున్నాడు, అయ్యా నా వస్తువులు, నా ఆభరణములు తీసుకుని ధరించుకుని వెళ్ళు, యుద్ధము చేయటానికి గొల్లియాతు మీద. అంటే దావీదు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నాతో ఉన్నాడు, యుద్ధం ఆయనదే, ఆయనే చేస్తాడు, ఇవన్నీ నాకు అవసరం లేదు, వీటితో నాకు పని లేదు, దేవుడు నాతో ఉన్నాడు అని ఆయన యుద్ధమునకు బయలుదేరి వెళ్ళాడు. వెంటనే దేవునికి ప్రార్థించుకున్నాడు. అప్పటికి 40 దినముల నుండి ఎదురు చూస్తూ ఫిలిస్తీన్లకు భయపడుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడుతూ ఉన్నారు. దావీదు వంటి చెందు వెళ్ళాడు. దేవుని నామమున ఆ రాయిని తీసుకుని ప్రార్థించి దాన్ని విసిరి వేశాడు. వేసిన వెంటనే గొల్లియాతు ముందుకు పడ్డాడా, వెనక్కి పడ్డాడమ్మా? ముందుగా వెనక ఏదో మాట తర్వాత దావీదు వేసిన రాయి తగిలిన వెంటనే ముందుగా రాయి ఇక్కడ తగిలితే ఎంత పడాలా, వెనక్కి పడాలి. కానీ గొల్లియాతు ముందుకు పడిపోయినట్టే కారణము వెనక తట్టు దేవుడు యుద్ధమును చేశాడు. మనకు ఎవరైనా బలంగా వేసినప్పుడు మనము వెనకకు పడతాము, కానీ దేవుడు కొట్టాడు, ముందుకి పడ్డాడు. దేవుని ఆశ్చర్యం కాదు. దేవుడు నీ పక్షమును ఉంటే సమస్తమును నీకు కలుగ చేస్తాడు. వెంటనే అంటున్నారు, సౌలు నీకు 1000, దావీదుకు 10,000 కొలది అని జైలు కొడుతూ ఉన్నారు ఆ ఇశ్రాయేలు సమాజం అంతా. వెంటనే సౌలుకు అసూయ పెరిగింది. ఎవరి మీద? దావీదు మీద. దగ్గర 20 సార్లకు పైగా దావీదును చంపాలని చూశాడు సౌలు. అని దావీదు సౌలును చంపడము 1 నిమిషము పట్టదు. అని దావీదు దేవుని చేత పంపబడిన వ్యక్తి, దేవునిని నమ్మిన వ్యక్తి, దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి. అని సౌలును ఏ ఒక అపకారం కూడా అతనుకు చేయదా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది కదా, దేవుని చేత అభిషేకింపబడిన వాడు, దేవునిచ్చి ఎన్నుకోబడిన వాడు కనుక అతని మీద నేను ఏమీ చేయను. దేవుని చేత ఎన్నుకోబడకపోతే ఏదైనా చేసి ఉండవచ్చు, కానీ దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి, దేవుని గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి దావీదు శత్రువైనప్పటికీ ఆ శత్రువు మీద పగను తీర్చుకోడు. ఎందుకంటే దేవుడి చేత అభిషేకం పొందినవాడు. ఒకవేళ పాపి అయిన ఉండొచ్చు, అతని నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని పక్షము నుండి వచ్చినది అని ఇతను భయపడి దావీదు అతన్ని ఏమి చేయాలి. మీకు ఒక్కొక్క మాట
తెలియపరచాలంటే సౌలు చనిపోయిన తర్వాత దావీదు చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా? బట్టలు చింపుకొని ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. ఒక శత్రువుకు బాధ వచ్చిందంటే మనం సంతోషపడతాం. ఒక శత్రువు దుఃఖంలో ఉన్నాడంటే మనం సంతోషపడతాం. కానీ దావీదు తన శత్రువు చనిపోతే, సౌలు చనిపోతే, సౌలు అనేక సార్లు దావీదును చంపాలని చూసినప్పటికీ సౌలు చనిపోయినప్పుడు తన బట్టలను చింపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు లేఖనములు మనకు తెలియపరుస్తుంది. ఒకవేళ నీవు దేవుని నమ్ముకుని ఉంటే, దేవుని యందు విశ్వాసం వచ్చిన వ్యక్తి అయితే అలాంటి పనే నీవు చేస్తావు. దావీదు చేసిన చేస్తావు. ఎందుకంటే శత్రువును కూడా క్షమించే మనసు దేవునిని ఎరిగిన వారికి మాత్రమే ఉంటది. దేవునిని ఎరిగిన వారికి మాత్రమే శత్రువుని క్షమించే కూడా ఉంటది. మనం కోరుకుంటాం మన శత్రువు మన ఇంటి పక్కన కొడుకువారు ఎవరైనా ఆపదలో ఉంటే మనం అనే మాట ఏంటి? ఆ దినమున నన్ను ఆ రకముగా తిట్టాడు, నన్ను బూతులు తిట్టాడు, నన్ను కొట్టాడు, కాబట్టి ఈ దినమున దేవుడు వాడికి తగిన శాస్తిని చేశాడు అనే మాట మనం అంటాం. కానీ దావీదు జీవితంలో అలా చేయాలి. దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక దావీదు అతని గురించి, అతని కుటుంబం గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నీవు కూడా నీ శత్రువుల గురించి, నీ ఇరుగు పొరుగు వారి గురించి ఏ దినమునైనా ప్రార్థన చేసిన వ్యక్తిగా నీవు ఉన్నావా? అందుకనే ఈ దిన లేఖన భాగము పవిత్రత, పశ్చాత్తాపము, ప్రభురాత్రి భోజన భక్తి, ఈ మూడు విషయాలు దావీదు జీవితంలో కనబడుతూ ఉంటుంది. దావీదు ఒకవేళ పశ్చాత్తాప పాపం చేసినప్పటికీ ఆ పాపాన్ని ఎవరు చూడలేదని మరిచిపోయాడు, ఎవరికి తెలియదని మరిచిపోయాడు. ఒక దినమున నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు నాతాను పంపించి నీవు చేసిన తప్పును జ్ఞాపకం చేస్తున్నా అని దావీదుకు గుర్తు చేశాడు. తెలుసుకున్నాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. నా పాపమును కడిగివేయదేవా, నా ఎముకలు క్షీణించుచున్నవయ్యా, నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే నా పడక నీటి మీద తేలియాడుచున్నది. ఎంత గొప్ప ప్రార్థనలు చేశాడు దావీదు. పశ్చాత్తాప ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? ఈ శ్రమణ కాలంలో దేవుడు నీ కొరకు, నా కొరకు తన విలువైన శరీరమును మొత్తగా మార్చుకుని మరణించేదే. ఏ దినమైనా పశ్చాత్తాపంతో ప్రార్థించేవా? మోకరించి ప్రార్థించేవా? మంచం మీద కూర్చొని మనం ప్రార్థన చేస్తాం, కుర్చీలో కూర్చొని మనం ప్రార్థన చేస్తాం. నీ కోసం ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నలగగొట్టించుకుంటే ఒక్క దినమైన మోకరించి నీవు ప్రార్థన చేసేవా? నేను పాపినయ్యా, నిజమైన పాపము చేశానయ్యా, నా పాపమును క్షమించుదేవా. ఏ దినమునైనా నువ్వు ప్రార్థించగలిగవా? దావీదు చేశాడు ప్రార్థన. అందుకనే నిత్య జీవములో కూర్చున్నాడు. దావీదు నిత్య జీవంలో కూర్చున్నాడు. పరలోక రాజ్యంలో ఉన్నాడు. పరలోక రాజ్యములకు మనమందరం కూడా వెళ్ళి దావీదు లాంటి ఉన్నతమైన వ్యక్తులను మనము కనులారా చూడాలి. ఆయన జీవితము పవిత్రపరుచుకున్నాడు. అన్నదమ్ములు వెలివేసిన వారి మీద ద్వేషం పెంచుకోవాలి, తండ్రి వెలివేసిన వారి మీద ద్వేషం పెంచుకోవాలి. పవిత్రంగా జీవించాడు అరణ్యములో. తర్వాత రాజు అయిన తర్వాత పాపము చేశాడు. ఆ పాపమును కడిగి వేయమని దేవుని సన్నిధానంలో కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పశ్చాత్తాపం పొందుతున్నాడు. యేసు ప్రభువారు వంశావళియే దావీదులో నుండి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీలో నాలో నిజమైన పశ్చాత్తాపము, నిజమైన పవిత్రత చర్చి దాటిన తర్వాత మన జీవితము యథాస్థితిగా ఉంటూ ఉంటుంది. తిరిగి మరలా మనము లోకము వైపుకే వెళ్తూ ఉంటాం, దేవుని విస్మరిస్తూ ఉంటాం. పవిత్రత కలిగి జీవించడము, దేవుని సన్నిధిలో ఎంత మౌనముగా ఉన్నాము, దేవుని సన్నిధిలో ఎంత వినయముగా ఉన్నాము. బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీవు అంత వినయమును, గౌరవమును నీవు కొనసాగిస్తే
నీకున్న బాధలు, కష్టాలు, సమాజం నిందించిన, సమాజం అవమానించిన దావీదును దేవుడు ఏ విధముగా ఉన్నతమైన స్థితికి లేపాడు. అలాంటి ఉన్నతమైన స్థితిలో నిన్ను లేపుతాడు. వెలివేయబడిన సమాజం నుండి బలమైన నాయకుడిగా దావీదును తీసుకొచ్చాడు. వెలివేసి అరణ్యములో జీవించాడు. నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, జంతువులు ఎప్పుడు వచ్చి ఏది ఆయన మీద అటాక్ చేస్తాయో తెలియవు. అలాంటి పరిస్థితులు దేవుడు ఒక గొప్ప శక్తిని దావీదుకి ఇచ్చాడు. దావీదు సింహాన్ని హెచ్చించాడు, ఎలుగుబండిని చంపాడు. అంత గొప్ప గొలియాతుని ఒక్క రాయితో చంపే శక్తిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? తనలో పవిత్రత ఉన్నది, తనలో నిజమైన పశ్చాత్తాపం ఉన్నది, తనలో నిత్యము దేవుణ్ణి స్తుతించే స్తుతి అర్పణలు ఉన్నవి, తనలో దేవుని మీద ఆధారపడటం ఉన్నది, తనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్వభావం ఉన్నది. తనలో ఏ మంచి కార్యము జరిగిన వెంటనే కీర్తన రూపంలో ఒక పాటను రాసి దేవుని సన్నిధానంలో పాడేవాడు. ఆ జీవితం నీలో నాలో ఉన్నదా? నేను కూడా పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలి అంటే మనలో కూడా అలాంటి పవిత్రమైన జీవితము, పశ్చాత్తాపమైన జీవితము ఈ రెండు కలిగి ఉంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును మనము ముట్టుకునే వాడుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. వారన్నిటిని మనం ముట్టుకున్న తర్వాత మనకు దేవుడు తప్పనిసరిగా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మన కొరకు నలగొట్టబడిన ఆయన శరీరము, మన కొరకు చిందించిన ఆయన రక్తమును మనం ముట్టుకుని మనము కూడా నిత్య రాజ్యంలోనికి వారసులమవుదాం. తెల్లవచ్చని చిన్న ప్రార్థన చేస్తుందాం.